ఏలూరు జిల్లా వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో ఎండవేడిమి, వడగాల్పుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా డాక్టర్ మురళీకృష్ణ సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల్లోపే ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవాలనిగా చెబుతున్న పరిస్థితి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే అధిక మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు డాక్టర్స్. ఇక వేసవి ఎండల తీవ్రత నుంచి ఎలా తప్పించుకోవాలనే దానిపై మరిన్ని సూచనలు ఇస్తున్న డాక్టర్ మురళీకృష్ణతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా వ్యాప్తంగా మార్చి నెలలోనే బాణుడు బగబగలు మొదలయ్యని చెప్పొచ్చు. మార్చి 15 దాటేసరికి ఎండలు వేడి తట్టుకోలేక ప్రజలైతే శీతల పానీయాలు, అలాగే 11 దాటిన తర్వాత ముసుగులు వేసుకుని వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడానికైతే డాక్టర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి సార్, మార్చి నెలలోనే బాణుడు బగబగలతో అయితే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రత తట్టుకోవడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను డాక్టర్ బొర్రా మురళీకృష్ణ, ఎండి జనరల్ మెడిసిన్, ఏలూరు మురళీకృష్ణ హాస్పిటల్. ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఫిబ్రవరి 15 దాటిన కాడి నుంచే సడన్గా డ్రాస్టిక్ క్లైమేటిక్ చేంజ్ రావడం వల్ల మార్నింగ్ పూట్ల మంచు ఉండడం, మధ్యాహ్నం కల్లా ఎండ తీవ్రత 30 నుంచి 38, 36 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవ్వడం, ఈ మార్చి నెల మొదలయ్యేసరికి ఇంకా తీవ్రత 40ని కూడా టచ్ అయ్యి క్రాస్ అవుతున్న పరిస్థితుల్లో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అదే సమయంలో స్కూల్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్ సమయం అవడం వల్ల ఈ ఎండ తీవ్రత బారిన ఎక్కువ మంది విద్యార్థులు, తర్వాత పెద్ద వయసు వాళ్ళు, మధ్య వయసులో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎండ తీవ్రత నుంచి ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళందరూ కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని 11 గంటల వరకు, 11 గంటల లోపు మన పనులు ఏమన్నా ఉన్నాయని పురమాయించుకుని 11ంటికల్లా ఇంటి పట్టున చేరి కొంచెం సేద తీర్చి మళ్ళీ సాయంత్రం 4 తర్వాత పనులు పురమాయించుకుంటే ఈ ఎండ తీవ్రత నుంచి తప్పించుకుని, ఈ వడగాల్పులు వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే డీహైడ్రేషన్ బారిన బాధితులకి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఎండ బారిన పడిన వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ తలనొప్పిలా ఉండడం, కళ్ళు తిరుగుతున్నాయి అనడం, కడుపులో వికారంగా ఉండడం, ఇవి ప్రథమ లక్షణాలు డీహైడ్రేషన్కి. సో వెంటనే వాళ్ళు మంచినీళ్ళు తాగడం, అవైలబిలిటీ ఉన్న కొబ్బరి బొండం నీళ్ళు, లేకపోతే సుగంధి వాటరు, లేకపోతే దొరుకుతున్న కర్బూజా కానీ, లేకపోతే వాటర్ మెలాన్ పుచ్చకాయ నీళ్ళు కానీ, లేకపోతే పుచ్చకాయ ముక్కలు కానీ తిని డీహైడ్రేషన్ బారి నుంచి కొంతవరకు ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. మరీ తీవ్రత ఎక్కువైనతో ఎలక్ట్రోలైట్ వాటర్, లేదంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ లాంటివి పెట్టించుకుని తీవ్రమైన దుష్ప్రచార యాడ్వర్స్ ఎఫెక్ట్స్ రాకుండా, కాంప్లికేషన్స్, హీట్ స్ట్రోక్ అని అంటాము దీన్ని, హీట్ స్ట్రోక్ బారిన పడకుండా ముందు డీహైడ్రేషన్ ఫేజ్లోనే వైద్యం చేయించుకుని ఉపశమనం తీసుకోవడం వల్ల ఉంటుంది. కొన్ని చిట్కాల టైపులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎండలో బయటకు వచ్చినప్పుడు టోపీలు పెట్టుకోవడం, గొడుగు వాడడం, వాటర్ బాటిల్ క్యారీ చేయడం, సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకుండా ఉండడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ, ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వర్క్లో కనుక ఎండలో తిరగాల్సి వస్తే కనుక టైమ్లీ వాటర్ తీసుకోవడం, ఏదన్నా అవైలబుల్ జ్యూసెస్ కానీ, కొబ్బరి బొండం నీళ్ళు కానీ తాగి హీట్. అలాగే డయేరియా బారిన కూడా పడుతున్నారు. డయేరియా ఎందుకు వస్తుంది? డయేరియా బారిన పడకుండా ఉండడానికి ఏం తీసుకోవాలి? డయేరియా అనేది ఇన్ఫెక్టివ్ ఆరిజిన్కి సంబంధించినది. కానీ ఈ వేసవికాలం ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్ల లక్షణాల్లో వాంతులు, విరోచనాలు కూడా ఒక లక్షణము. దాన్ని డయేరియాగా కాకుండా మనం డీహైడ్రేషన్గా కన్సిడర్ చేసి దాన్ని మనం ఎంతవరకు ఇది ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్, ఎక్కువగా వాటర్ తాగడం, ఇందాక చెప్పిన విధంగా కొబ్బరి బొండం నీళ్ళు, పుచ్చకాయలు, ఎలక్ట్రోలైట్ వాటర్ అవి ఎక్కువ తీసుకుని ఈ హీట్ స్ట్రోక్ నుంచి బారిన పడకుండా తప్పించుకోవడానికి బాగుంటుంది. హీట్ స్ట్రోకే కదా, ఎండే కదా. చిన్నప్పుడు పూర్వం మనం ఎండలో బాగా కష్టపడేవాళ్ళని పేల్చుకోవడానికి లేదు. ఇప్పుడున్న ఎండ తీవ్రత బాగా ఎక్కువగా యూవీ రేస్ ఎక్కువగా ఫాలో అవడం వల్ల ఈ హీట్ స్ట్రోక్ బారిన పడుతుంది. హీట్ స్ట్రోక్ వస్తే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, పక్షవాతం లక్షణాలు కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ మీద వెళ్ళే ప్రాణాంతకమైన
కండిషన్స్ కూడా నా అనుభవంలో నేను చూసిన పరిస్థితి ఉంది. సో ప్రజలందరూ, ఏలూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఎండాకాలం బారిన పడకుండా జాగ్రత్తగా చూసుకుని అందరూ హ్యాపీగా క్షేమంగా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండల తీవ్రతను తట్టుకోవడానికి వాటర్ ఎక్కువగా తాగాలి. ఎండలను నిర్లక్ష్యం చేయకుండా 11 గంటలకే పనులు ముగించుకుని పొద్దున్న సమయంలోనూ సాయంత్రం సమయంలో పనులు చూసుకోవాలని చెప్పి ఏలూరు డాక్టర్ మురళీకృష్ణ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ సాయితో మురళి, ప్రైమ్ 9 న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.